సో ఫైనల్గా అమెరికాతో మనకు ఉండే శత్రుత్వం, సో దీనికి చరమగీతం పాడేమా అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ట్రంప్ గారు ఆయన F-35 అనబడే 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు, సో వీటిని పూర్తిగా మనం సమాధి చేసాము అని మాట్లాడాలి అఫీషియల్గా. ఇప్పుడు దీని గురించి ఒక వీడియోలో కూడా మాట్లాడాం, కానీ అఫీషియల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క వర్గాలు, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక మనము F-35 విమానాలు కొనే ప్రసక్తే లేదు అని క్లియర్గా చెప్పేశారు. కానీ ఇది మిత్రలాభం కదా. సో పుతిన్ గారు భారత్కి వస్తున్నారు. సో వచ్చినప్పుడు ఒక అతి పెద్ద అగ్రిమెంట్ అనేది సుఖాయ్ 57 విమానాలు. దీన్ని చూశారనుకోండి, గుడ్ వర్సెస్ ఈవిల్. ఇది ఇప్పుడు జరుగుతుందా? మోదీ గారి హయాంలో భారత్కి అమెరికాకు లేదా భారత్కి పాకిస్తాన్ మధ్య ఇలాంటి ఒక శత్రుత్వం ఉందా అంటే 1947 నుంచి కూడా మీకు ఈవిల్ అనేది మనల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఇండియాకు పాకిస్తాన్కి యుద్ధము వచ్చినప్పుడు కూడా యునైటెడ్ నేషన్స్ వాళ్ళుగా ఇంటర్ఫేర్ అయ్యి మీకు ఫైనల్గా LOC అన్నారు కదా. సో ఇది మనకు నష్టము. ఇది ఎప్పుడు 1947 నుంచి కూడా. ఇప్పుడు 1965, 1971 పాకిస్తాన్ అనబడే ఈవిల్కి సపోర్ట్గానే అమెరికా వెస్టర్న్ కంట్రీస్ నిలబడ్డారు. సో ఇప్పుడు మనము ఈ అమెరికాతో స్నేహము అనుకొని గత 30 ఏళ్ల నుంచి మనం కలిసి ఏదో ఒక రకంగా ఈ డిఫరెన్సెస్ను మనం క్లియర్ చేసుకుందాము, సో మన మధ్య మంచి వ్యాపార ఒప్పందాలు ఉండాలి అని అనుకున్నాం. కానీ కుక్క తోక వంకర, ఎప్పుడూ కూడా చెడు అనేది చెడు వైపే ఆలోచిస్తుంది, మంచి అనేది ఉండదు కదా. సో అమెరికాలో మీకు మంచితనము అనేది కనిపించదు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ అనబడే దేశానికి ఎలాంటి చేయూతనివ్వాలి, ఆర్థిక సహాయం ఎలా చేయాలి, ఆయుధాలు ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇస్తారండి? జస్ట్ వాళ్ళ టార్గెట్ భారత్. ఎందుకు భారత్ టార్గెట్ అనేది $1 మిలియన్ క్వశ్చన్. మన పేరు చెప్తేనే మన అభివృద్ధి, మన ఎదుగుదల, దీనిని వెస్టర్న్ కంట్రీస్ ఎందుకో తెలియదు, అస్సలు ఇష్టపడరండి. సో దాంతో ఇప్పుడు మనకి ఏమైంది, మన ఆప్త మిత్రుడు రష్యానే. ఎనీ టైం ఎనీ మూమెంట్ చూడండి, మనకు ఇబ్బంది అన్నప్పుడు రష్యా వాళ్ళే మనతో నిలబడతారు. సో ఈరోజు సుఖాయ్ విమానాలు తీసుకోవడానికి మనం రెడీ అయిపోయాం. సుఖాయ్ 57 భారత్లోకి వస్తుందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో ఇది F-35కి సమాధి. వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. లాక్హీడ్ మార్టిన్ టోటల్గా క్లోజ్ అని చెప్పాం. మరి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా చేసామా అంటే అలా కాదండి. దీని వెనుక అద్భుతమైన స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు స్క్వాడ్రాన్ అన్నాము అనుకోండి, మీకు ఒక సెట్ ఆఫ్ ఫైటర్ జెట్స్, వీటిని ఒక దగ్గర ఒక లొకేషన్లో ఒక ఎయిర్ స్టేషన్లో ఉంచడం. సో అది 16 అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 20 కూడా అవ్వచ్చు. ఒక స్క్వాడ్రాన్ అన్నప్పుడు 20 విమానాలు ఉండే స్క్వాడ్రాన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర 29 స్క్వాడ్రాన్స్ ఉన్నాయి. మన టార్గెట్ 40. ఇప్పుడు ఈ 40 రీచ్ అవ్వాలి అంటే వెంటనే విదేశాల్లో టాప్ మోస్ట్ ఫైటర్ జెట్స్ ఎక్కడ ఉన్నాయి వాటిని కొనేస్తే అయిపోయింది కదా అంటే ఇక్కడే మోదీ గారి మేక్ ఇన్ ఇండియా కుదరదు. నీది ఒక అగ్రరాజ్యం, ఒక గ్లోబల్ పవర్. నువ్వు ఏ దేశం పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విమానాలు కొనడము కాదు. రేపు భారత్కి వీళ్ళు ఎలా కాంట్రిబ్యూట్ చేస్తారు, సెల్ఫ్ రిలయంట్ ఇండియాకి వీళ్ళు ఎలా ఉపయోగపడతారు గమనించండి. ఇది కండిషన్. అంటే ఒక టఫ్ సిట్యువేషన్ని క్రియేట్ చేయడం. సో దాంతో ఇవాళ ఏమైంది, ఒకవైపు రష్యాను చెక్ చేయాలంటే ఫ్రాన్స్. సో 114 రఫేల్ విమానాలు భారత్లోనే తయారు చేస్తాము. ఇది ఒక జాయింట్ వెంచర్. సో మీకు ఫ్రాన్స్కు సంబంధించిన టెక్నీషియన్స్, వాళ్ళ టెక్నాలజీ, మ్యాన్ పవర్, వీళ్ళందరూ భారత్తో కలిసి, మన టెక్నీషియన్స్తో కలిసి వాళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఇక్కడే చెయ్యాలి. అలా అయితేనే మేము ఒప్పుకుంటాము. 42 స్క్వాడ్రాన్స్ మాకు కావాలి, కానీ మా టర్మ్స్లోనే ఇది జరగాలి. దాంతో రష్యా వాళ్ళ వైపు నుంచి టెంప్టింగ్ ఆఫర్. వాళ్ళు ఏమంటున్నారు, సుఖాయ్ 57 విమానాలు మీరు తీసుకొని మా టెక్నాలజీని అంతా మేము భారత్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం.
అంటే నాసిక్ ఫెసిలిటీలో మీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మా విమానాలను తయారు చేస్తారు. ఏంటి, 5th జనరేషన్ విమానాలు భారత్లోనే తయారు చేసుకోండి. చూడండి ఎంత పెద్ద ఒక ఆఫర్. సో దాంతో ఇవాళ సుఖాయ్ 57 అనే విమానాలు ఇండియాలోనే తయారైతే ఇక్కడ నుంచే వీళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయడం మొదలు పెడితే ఈ 5th జనరేషన్ సమస్య అనేది పూర్తిగా తీరిపోతుంది. ఇప్పుడు మీరు గమనించారో అనుకోండి, ప్రపంచములో అగ్రరాజ్యాలు అనబడే రష్యా, అమెరికా వీళ్ళ వద్ద మాత్రమే ఈ 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు ఉన్నాయండి. చైనా వాళ్ళు J-20 అని చెప్తున్నారు, మాది టాప్ క్లాస్ విమానాలని చెప్తున్నారు. కానీ మీరు ఏ ఒక దేశము కూడా వీళ్ళ వద్ద ఈ J-20 కొనలేదు. అంటే మరి వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఒక సౌదీ అరేబియా అనండి, లేదా ఒక ఈజిప్ట్ అనండి, ఇంకొక దేశం వీళ్ళు ఆ విమానాలు కొనాలి అన్నప్పుడు చెక్ చేస్తారు కదా. సో చైనా యొక్క J-20 ఏ లెవెల్లో ఏ పారామీటర్లో కూడా 5th జనరేషన్ స్టెల్త్ విమానము అనబడే ట్యాగ్ను వాళ్ళు సంపాదించుకోలేకపోయారు. చెప్పుకుంటున్నారు, హైప్ ఇస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ ఇవాళ ఏమైంది, మనము రష్యాతో కలవడంతో సుఖాయ్ 57 2 స్క్వాడ్రాన్స్ అంటున్నాం. అంటే ఒక 20 అనేది ఒక స్క్వాడ్రాన్ అనుకోండి, 40 సుఖాయ్ విమానాలు మనము రష్యా వద్ద కొనవచ్చు. మరి ఇంకొక 5 స్క్వాడ్రాన్స్ అంటే 100 విమానాలు మనము ఏకంగా భారత్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది స్వయంగా పుతిన్ గారు ఇస్తున్న ఆఫర్ అండి. ఎందుకు వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళు భారత్ని ఆసియా ఖండములో తమ బ్రాంచ్ లాగా చూస్తున్నారు. వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ వద్ద ఎవరు కూడా ఈ విమానాలు కొనరు. కాబట్టి భారత్ ద్వారా ఈ పని మేము చెయ్యగలము. ఇండియా అంటేనే ప్రపంచ స్థాయిలో అందరూ నమ్ముతారు. ఇలాగ మనము సుఖాయ్ విమానాలు, సూపర్ సుఖాయ్ విమానాలు వీటిని తయారు చెయ్యవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. మనకు కూడా ఈ డీల్ అనేది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సుఖాయ్ 57 మీ వద్ద ఉందండి. ఇందులో ఒక కీ ఫ్యాక్టర్ ఎవరి వద్ద లేనిది, అంటే F-35 విమానాలలో కూడా లేని ఒక అద్భుతము ఈ సుఖాయ్ 57లో ఉంది. ఏమిటి ఇది అంటే R-37 అనబడే, అంటే ఇవాళ మీరు బ్రహ్మోస్ గురించి మాట్లాడుతున్నారు, బ్రహ్మోస్కు మించిన ఒక మిజైల్ సిస్టమ్, ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అంటారు R-37. దీనిని మేము సుఖాయ్ 57లో ఫిట్ చేస్తాము. ఇలాంటి ఒక టెంప్టింగ్ ఆఫర్ రష్యా వాళ్ళు ఇచ్చినప్పుడు భారత్ కాదు అనే అవకాశమే లేదు. ఎందుకంటే ఒక్కసారి R-37 మిజైల్ సిస్టము మీ విమానాల్లోకి వచ్చేస్తే ఇక మీకు తిరుగు ఉండదు. 300 కిలోమీటర్ల దూరములో మీ శత్రువు యొక్క విమానము అనండి, మిజైల్ అనండి, ఏమైనా కానివ్వండి, మీకు క్షణాలలో వెళ్ళి ఇది ధ్వంసము చేయగలదు. ఇప్పుడు రష్యా వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఏం చెప్తున్నారు, ఇదే R-37 అనబడే మిజైల్ సిస్టమ్ని మీ మామూలు సుఖాయ్ విమానాలు అంటే సుఖాయ్ 30 MKI అంటాం చూసారా, వాటిలో కూడా మేము ఫిట్ చేస్తాము. ఇక మిమ్మల్ని ఆసియా ఖండములో ఎవడు, ఆసియా ఖండము కాదు రష్యా తప్పించి ఎవరు మిమ్మల్ని ఎదుర్కోలేరు. మీకు శత్రువులు అనేవాళ్లే ఉండరు. ఆ లెవెల్లో మేము మిమ్మల్ని సిద్ధము చేస్తాం. ఎందుకంటే రష్యా అన్నప్పుడు మిజైల్ టెక్నాలజీలో హైయెస్ట్ కదండి. ఇప్పుడు బ్రహ్మోస్ నంబర్ 1 అంటున్నామంటే రష్యన్ టెక్నాలజీ కదా. భారత్లోనే తయారు చేస్తున్నాం, ఇక్కడ లక్నోలోనో హైదరాబాద్లోనో తయారు చేస్తున్నాం. కానీ టెక్నాలజీ రష్యా వాళ్ళదే కదా. అందులో ఉండే ఇంజిన్ అనేది మీకు వరల్డ్స్ నంబర్ 1 కదా. ఇప్పుడు R-37 అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏది మన సుఖాయ్ విమానాల్లో కూడా. సో ఇప్పుడు మనం ఏంటి, బ్రహ్మోస్ హైపర్సానిక్ మిజైల్స్ కోసము వెయిట్ చేస్తున్నాం. ఇంకొక 2 ఏళ్లలో అది సిద్ధము అయితే చైనాను ఫోకస్గా మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంత పవర్ఫుల్ అస్త్రాలు రష్యా నుంచి భారత్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందంటే మన యొక్క ఎయిర్ పవర్, దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.